తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇన్ని రోజులు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటం గర్వకారణమని తెలిపారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలకు సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. హైకమాండ్ అంచనాలను అందుకున్నానని భావిస్తున్నట్లు, అలాగే అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, సహకరించిన పార్టీ పెద్దలకు కూడా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తన బాధ్యతను నిర్వర్తించారని, తెలియక ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దయచేసి క్షమించాలని కోరారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంజయ్ స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. తిరిగి కాంగ్రెస్లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని, ఇక బీజేపీ మునిగిపోయే నావాని కూడా పిలుపునిచ్చారు. స్వయంగా పేర్లు సైతం ప్రకటించి తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఏ పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించడంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి లాంటి కీలక నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక బండి సంజయ్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో తాను ఉన్నానని తనని చెప్పారు. ఇక తనను కూడా హైకమాండ్ గుర్తించడం లేదు అని అసంతృప్తిలో విజయశాంతి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మాజీ ఎంపీ వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. వీరంతా పార్టీని వీడి మళ్ళీ సొంత గూటికి వెళతారా లేక హస్తం బాట పడతారా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది.